హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నేటి లైఫ్ స్టైల్ అండి. ఈరోజు మా గార్డెన్లో మల్లెపూలు వచ్చాయండి. కనపడుతున్నాయా మల్లె మొగ్గలు? ఆ మల్లెపూలు ఎలా కోస్తామో, ఎలా వచ్చినాయో మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, చలో లెట్స్ గో. చూడండి మల్లెపూలు చూసారా ఎలా ఉన్నాయో? మా చెట్టుకి చిన్న చెట్టేనండి, కానీ మల్లెపూలు చూడండి ఎలా వచ్చినాయో. ఇప్పుడు నేను మల్లెపూలు కోస్తున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో మల్లెపూలు. చూసారా? చెట్టు నిండా ఉన్నాయండి మొగ్గలు, చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి. సో మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను అన్నమాట. చూసారా ఎంత బాగున్నాయో? అమెరికాలో ఉన్నా కూడా మాకు పువ్వులు ఉన్నాయండి. మీకే కాదు మాకు కూడా ఉన్నాయండి పువ్వులు. చూసారా చెట్టుకి ఎన్ని పువ్వులు ఉన్నాయి? చూసారా చెట్టుకి? చూసారా ఎంత చక్కగా వచ్చినాయో? చక్కగా ఎరువేస్తామండి మేము. ఇక్కడ మరాకిల్ గ్రోత్ అనేది ఉంటుంది, అది వేస్తే చక్కగా వస్తాయన్నమాట. కింద ఇంకా చాలా ఉన్నాయండి, ఇవన్నీ ఉన్నాయి. చూద్దాం పువ్వులు, చూద్దాం ఇంకా కింద ఉన్నాయి పువ్వులు. చూసారా? నా ఇండియాలో చాలా మందికి మల్లె చెట్లు ఉంటాయండి. నిజంగా చాలా పువ్వులు కాస్తాయి. పందిరి మల్లె అంటారు, గుబురు మల్లె అంటారు. అబ్బా, పువ్వులు అంటే చాలా ఇష్టం అండి నాకు, మల్లెపూలు అంటే. కానీ మా హస్బెండ్ చక్కగా ఇవన్నీ ఎరువేసి చక్కగా పెంచుతారండి. నేను మాత్రం కోసుకొని పెట్టుకుంటాను. చూసారా చక్కగా వచ్చినాయండి పూలు. ఇంకా ఉన్నాయి, అటు ఉన్నాయి, మనం చూద్దాం. ఇక్కడ ఉన్నాయండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. మీరు కామెంట్స్లో పెట్టండి, మీకు పువ్వులు అంటే ఇష్టమా, ఎలా చేస్తారు అని. సరేనా? ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. చాలా లోన్కి ఉన్నాయండి, మనం చూడాలన్నమాట. లోన్లో అనుకుంటే చిన్న చెట్టేనండి. చూసారా ఎంత చిన్న చెట్టు? ఇది ఇంకొక చెట్టు ఇప్పుడే మొగ్గలు వస్తుంది. ఇది మాత్రం చిన్నది అసలు. అబ్బా, చిన్నదైనా సరే ఫుల్ పువ్వులండి, చిన్నదైనా సరే. చూడండి ఇంకా ఉంటాయి ఇక్కడ, చాటుగా ఉన్నాయండి, చాటుగా ఉన్నాయి. ఇంకా ఎక్కడ ఉన్నాయి? చిన్న చిన్న చెట్లకండి కనపడవండి, దాక్కుంటాయి పూలు. నేను వర్షం చూసారా? ఇక్కడ ఉంది చూసారా ఎలా ఉందో? అది ఎక్కడ ఎలా దాక్కుందో చూడండి, నాకు అసలు కనపట్లేదు అది. ఇదిగోండి, ఇది కోసేసాను. చూసారా? ఇప్పుడు అక్కడ కనకాంబరాలు ఉన్నాయండి, కనకాంబరాలు కూడా పోతాం. ఇవన్నీ టమాటాలు వేసాను, ఇవన్నీ వేసాము టమాటోస్. ఇంకా ఇదిగోండి కనకాంబరాలు. నిన్న చాలా వచ్చినాయండి కనకాంబరాలు, నిన్న కోసాను కొన్ని, ఇప్పుడు కోస్తున్నాను అన్నమాట మళ్ళీ కొన్ని కనకాంబరాలు. వర్షం వచ్చేటట్టుందండి, అందుకే నేను పువ్వులు కోద్దామని కోస్తున్నాను. ఇదిగోండి కనకాంబరాలు. ఇవి కూడా లోన్కి ఉంటాయండి, మనకు తెలవాలి ఎలా కోయాలో. ఇది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఇది చూడండి మల్లెపూలు. చూసారా? అమెరికాలో కూడా మాకు మల్లెపూలు ఉన్నాయి చక్కగా. చూడండి చక్క వంకాయలు వస్తున్నాయి, వేసాము, వంకాయలు వస్తున్నాయి. పచ్చిమిరపకాయలు కోసాను నిన్న, ఇంకా వస్తున్నాయి పచ్చిమిరపకాయలు. చిరగాయలు వస్తున్నాయి. అంత కరివేపాకు అండి, కరివేపాకు చెట్లు. సో ఇప్పుడు వంట చేయడానికి కొంచెం కరివేపాకు కూడా కోసుకుందాం. కరివేపాకు నేను చెప్పాను కదండి ఫస్ట్ వీడియోస్లో మీకు, కరివేపాకు మనం పెంచుకుంటే ఉంటుంది, లేకపోతే ఖరీదు చాలా. ఇది
మింట్ అండి, ఇది మింటు. ఇదేమో చూసారా దోసకాయ విత్తనాలు ఇక్కడ వేసానండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో దోసకాయ విత్తనాలు, చక్కగా వస్తున్నాయండి దోసకాయ. ఇదిగోండి ఇక్కడ కూడా వేసాను, వస్తుంది చక్కగా మొక్క వస్తుంది. ఇందులో కూడా వేసాను, వస్తున్నాయి. భలే వస్తాయండి ఇక్కడ, ఊరికి వచ్చేస్తాయి. చక్కగా వేసినప్పుడల్లా వచ్చేస్తాయి చక్కగా. ఓకే, ఇది అరటి మొక్క అండి, ఇది అరటి మొక్క. ఇది బాగా పెరిగేటట్టు మీ అందరు దీవించండి దయచేసి. ఓకే, ఇదండి మా మల్లి చెట్టు. మా మల్లి చెట్టుని చూసారు కదా. సో మీ అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు మీ మొక్కలతో అని అనుకుంటున్నాను. ఓకే, ఇలా మీ అందరూ మల్లెపూలు సీజన్ అప్పుడు చక్కగా అందరూ మల్లెపూలు కొనుక్కొని పెట్టుకోండి దయచేసి. ఎందుకంటే ఆడవాళ్ళకి పువ్వులే అందం అండి, సరేనా? పువ్వులే అందం ఆడవాళ్ళకి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పువ్వులు నచ్చిన వాళ్ళు ఎవరుంటారని. ఇంకొక పువ్వు ఉందండి ఇక్కడ, చూసారా ఎలా దాక్కుందో ఈ పువ్వు, ఎలా దాక్కుందో చూసారా? ఇంత చూసి ఎత్తుక్కున్నా సరే నేను ఇక్కడే ఉందండి. ఇంకా ఉందా చూసారా? ఇదిగోండి అక్కడ ఒకటి ఉంది, ఎలా దాక్కుంటున్నాయి చూసారా? అవి నేను అయిపోయినాయి అనుకున్నాను. చూడండి ఈ కింద ఉంటున్నాయండి పువ్వులు. చిన్నదైనా సరే ఇన్ని మొగ్గలు వచ్చినాయండి చెట్టుకి. చూడండి ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ దాక్కున్నాయి. 2 ఉన్నాయండి ఇక్కడ, ఇది ఒకటి. ఇది ఎంత చిన్న చెట్టు అయినా ఇన్ని వస్తున్నాయండి. ఓకే, కనపడట్లేదండి, నేను అయిపోయినాయి అనుకున్నాను. మళ్ళీ చూడండి ఇన్ని కోసాను, 5 మొగ్గలు కోసాను. అయ్యో, ఒక చిన్న పిన్ని కూడా కోసినట్టున్నానండి, సారీ. చూడండి ఇవన్నీ మల్లెపూలేనండి, ఇవన్నీ మల్లెపూలు. సో అమెరికాలో మల్లెపూలు. ఓకే, అమెరికాలో మల్లెపూలు. సో మీకు మా మల్లె మొక్కలు నచ్చినాయా? చూడండి ఈ మల్లెపూలు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, లవ్ యూ ఆల్.